ఎస్, హైడ్రా హడలెత్తిస్తుంది హైదరాబాద్ మొత్తంలో కూడా. ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి కూల్చివేతలు ప్రారంభించి ప్రజల గుండెల్లో, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమందికి అసలు ఈ ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి కూడా తెలియని తరుణంలోనే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. సో ప్రభుత్వం మీదకి తిరగబడుతున్నారు, హైడ్రా మీదకి కూడా తిరగబడుతున్నారు. కొంత గందరగోళానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు మనం ప్రాక్టికల్గా చూద్దాం అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి. సో 25 ఎకరాల విస్తీర్ణంకి 25 ఎకరాల విస్తీర్ణంలో లోపు కనుక చెరువు ఉన్నట్లయితే దానికి 30 ఫీట్ల నుంచి 50 ఫీట్ల వరకు ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఈ మధ్య దూరం ఏదైతే ఉందో ఫుల్ ట్యాంక్ లెవెల్, పూర్తి స్థాయి నీటి మట్టం నుంచి 30 నుంచి 50 మీటర్ల దూరం ఏదైతే ఉంటుందో, 30 నుంచి 50 ఫీట్ల దూరం ఏదైతే ఉంటుందో ఆ యొక్క దూరాన్ని బఫర్ జోన్గా ప్రకటిస్తారు. సో అలాగే 25 ఎకరాలకు విస్తీర్ణం కనుక ఉన్నట్లయితే, 25 ఎకరాలు అలాగే 25 ఎకరాలకు పైబడి చెరువు విస్తీర్ణం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క దాని బఫర్ జోన్ అనేది సుమారుగా 50 ఫీట్ల నుంచి 100 ఫీట్లు ఉండనుంది. సో ఈ నేపథ్యంలోనే అసలు ప్రస్తుతం మనము ఇక్కడ రామంతపూర్ దగ్గర ఉన్నాము. రామంతపూర్ లేక్ చుట్టూ కూడా ఇవన్నీ అక్రమ నిర్మాణాలు కూడా వెలిసి ఉన్నాయి, మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి అసలు ఎఫ్టీఎల్ ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది అనేది ఒక్కసారి మనము ఒక టేప్తో కొలిచే ఒక ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి అంటే ఇది సుమారుగా మనం ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకున్నట్లయితే, ఇది పూర్తి స్థాయి నీటి మట్టం అనుకున్నట్లయితే ఇక్కడి నుంచి మన దగ్గర సుమారుగా 50 ఫీట్ల టేపు ఉంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి బఫర్ జోన్ ఎంత ఉంటుంది, ఎంత వస్తుంది అని చెప్పేసి కొలిచే ప్రయత్నం చేద్దాం. సో 1 2 3 4 5 6 10 11 12 13 సో 20. సో మీరు చూసుకున్నట్లయితే సో మనం ఒక్కసారి చూడొచ్చు. సో ఇది టేపు. సో ఇక్కడికి దాదాపుగా ఇక్కడికి మీరు చూడొచ్చు, మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడికి 10 ఫీట్ల దూరం వచ్చింది. అంటే ఇది ఎఫ్టీఎల్ నుంచి 10 ఫీట్ల వరకు బఫర్ జోన్ అనమాట. సో ఎఫ్టీఎల్ అది అనుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి స్థాయి అంటే పూర్తి స్థాయి నీటి మట్టం అక్కడ ఉన్నట్లయితే అక్కడి నుంచి ఇక్కడికి 10 ఫీట్లు ఉంది. మీరు లెక్క పెట్టవచ్చు, చూడొచ్చు 20 ఫీట్లు ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా ఆ ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ అనేది 20 ఫీట్ల దూరంలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడ్ అనేది ఇక్కడి వరకే ఎండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో చూడొచ్చు ఇంకా కూడా. సో మనం ముందుకు చూసుకున్నట్లయితే ఇక్కడి వరకు సో 25 ఫీట్ల వరకు కూడా వచ్చింది. సో ఆ టేప్ అనేది మనం చూడొచ్చు, నా కాలు వద్ద చూడొచ్చు మీరు. అక్కడి నుంచి అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే ఇక్కడికి వచ్చే వరకు 25 ఫీట్ల దూరం వరకు ఉంది. సో ఇంకా కూడా ఉంది. సో ఇంకా 30 సుమారుగా చాలా దూరం కూడా వస్తూ ఉంది. ఇది 35 సో 40 సో 45 సో 50 ఫీట్లు మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి మనం ఇందాక 25 ఫీట్ల వరకు కూడా చూసాం కదా, మీరు చూడొచ్చు ఇది 50 ఫీట్ల దూరం కూడా ఉంది. సో ఎక్కడైతే మనము టేప్ స్టార్టింగ్ ఉందో అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకుంటే ఇక్కడి వరకు కూడా సో సుమారుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ వరకు కూడా ఇక్కడికి 40 ఫీట్ల ఆ దూరం కూడా వచ్చింది. సో ఇంకా ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 30 ఫీట్ల దూరం. అంటే సుమారుగా ఇక్కడ ఆ పోల్ వరకు కూడా బఫర్ జోన్ అని చెప్పి ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటికీ అంటే గతంలో చూసుకున్నట్లయితే రంగనాథ్ చెప్పారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే వ్యాపారాల నిమిత్తము కనుక ఈ యొక్క భవనాలు నిర్మించి రెంట్ల పర్పస్లో కానీ లేదా ఇతరత్ర వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పారు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళ జోలికి మాత్రం మేము రామని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి సో అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో మనం ఒక కర్ర పెట్టి అక్కడ టేప్ కూడా పెట్టినాము. అక్కడి నుంచి సుమారుగా 50 ఫీట్ల దూరం మనం ఒక టేప్తో ఖచ్చితంగా కూడా కొలిసాం. సో కొలిసినప్పటి నుంచి అది సుమారుగా మీరు అది చూసుకున్నట్లయితే కరెంటు పోల్ వద్దకు కూడా వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ కొంతమంది పేద ఒక మధ్యతరగతి వర్గాలు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి వీటన్నిటిని గుర్తించి సో గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లుగానే పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళ జోలికి రాకుండా ఉండి మిగతా ఏవైతే బడాబావులు ఉన్నారో, అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ అలాగే నిర్మాణాలు కానీ వాళ్ళు నేలమట్టం చేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో చూడాలి ఏం జరగబోతుందో అని చెప్పేసి కూడా సర్వత్రా కొంత ఆసక్తి మాత్రం ఖచ్చితంగా నెలకొని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ప్రజెంట్ మనం రామంతపూర్ లేక్ వద్ద ఉన్నాము.
మీరు చూడొచ్చు విజువల్స్లో. సో చెరువు చుట్టూ కూడా మ్యాక్సిమం చెరువు చుట్టూ కూడా అక్రమ నిర్మాణాలే వెలిసాయి. సో ఆ బఫర్ జోన్ అనేది బఫర్ జోన్ దాటి FTL పరిధిలోనే సుమారుగా గోడలు నిర్మించుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో గతంలో రంగనాథ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళ జోలికి రానని చెప్పి మరి వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయని చెప్పేసి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.